ముంబై నటిని వేధించిన ఐపీఎస్లపై కేసు పెట్టి అరెస్టు చేయండి అంటూ అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. మనకు తెలియని మన చరిత్రలో 5 ఏళ్లు వైకాపా పాలనలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయని, ముంబై నటి పట్ల విజయవాడలోని 2 ఐపీఎస్లు వ్యవహరించిన తీరు మహా దారుణంగా ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. వైకాపా నాయకుని ప్రేమ వ్యవహారాన్ని అప్పటి ప్రభుత్వం ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా ఠాణా సిబిఐ విశాల్ గున్ని నేతృత్వంలో ఒక పోలీస్ బృందం ముంబైకి వెళ్లి అక్కడి నుంచి నటిని ఆమె తల్లిని ఏపీకి తీసుకుని వచ్చి బెదిరించి 18 రోజులు బంధించి అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించి తిరిగి బెయిల్ మీద విడుదల చేసి తెల్ల కాగితంపై సంతకాలు పెట్టించుకొని మరీ పంపారని చెప్పారు. ఈ ఘటనపై ఎన్నికల ముందు ఫిబ్రవరిలో జరిగింది. వైకాపా నాయకునితో ముంబై నటి ప్రేమ వ్యవహారం బయటకు వస్తే రాజకీయంగా వైకాపా పార్టీకి భారీ నష్టం ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాలతోనే సజ్జల గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని పూర్తి చేశారని అన్నారు. ఈ కేసులో మరో పెద్ద నేరం కూడా ఉందని, రౌడిల్లా చట్టాన్ని చేతిలోకి తీసుకుని తొత్తులుగా పనిచేసిన ఐపీఎస్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి చొరవ తీసుకుని సజ్జల చీకటి బాగోతాన్ని ముంబై నటి అంశాన్ని ప్రజలకు తెలియజేయాలని బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పోలీసులు చేసిన ఒక కుక్కల దాడి, దీన్ని కుక్కల దాడి అంటారో నక్కల దాడి అంటారో లేదా హైనాల దాడి అంటారో కానీ ఒక బాంబేకి చెందిన సినీ నటి మీద చేసిన దుర్మార్గం మీద వెంటనే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా హోంమంత్రిత్వ శాఖ డీజీపీ గారు చర్యలు తీసుకోవాలి. 3 రోజులుగా అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో టీవీ ఛానల్లో పుంకాలుగా ఆ నటికి జరిగిన దుర్మార్గం సీరియల్గా వస్తుంది. తక్షణం వీటి మీద స్పందించాల్సిన అవసరం ఉంది. విజయవాడ పోలీసుల మాఫియాల్లా కిడ్నాప్ చేశారు. ఒక ఆడకూతురు, ఒక అభంశుభం తెలియని ఒక ఆడకూతురు, ఈ రాష్ట్రానికి సంబంధం లేని ఆడకూతురు విజయవాడ పోలీసుల మాఫియాలే కిడ్నాప్ చేశారు. సినీ నటిపై కేసులో బెడిసి కొట్టిన వ్యూహం. ఈ రోజున ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఆమెను ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ క్వార్టర్లో బంధించారు. సాక్ష్యాధారాలతో ఉంది. 70 సంవత్సరాలు నిండిన తండ్రిని అరెస్ట్ చేశారు. 66 ఏళ్ళు నిండిన వృద్ధురాలు తల్లిని అరెస్ట్ చేశారు, భయపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయగలిగిన ఈ ప్రభుత్వానికి మీరు దిక్కులు చోట చెప్పుకోమని చెప్పేసని భయపెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపి ఆమె ఆ బాంబేలో ఉన్న ఒక పారిశ్రామికవేత్త కేసుని విత్డ్రా చేసుకునే విధంగా చేసిన ఒక దుర్మార్గమైన చర్య ఇది. బెజవాడ నగర పోలీస్ చరిత్రలోనే మాయన మచ్చ, ఆంధ్రప్రదేశ్కు మొహం మచ్చ. దీని మీద వెంటనే అప్పటి విజయవాడ కమిషనర్గా పనిచేసిన క్రాంతిరతన్ టాటా, అలాగే డీసీపీగా పనిచేసిన విశాల గున్ని ఈ ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ప్రత్యేక విమానంలో వెళ్ళి మరి ఏదో కసబ్ని అరెస్ట్ చేసినట్టు, లాడెన్ అరెస్ట్ చేసినట్టు ఇక్కడికి పట్టుకొచ్చిన పోలీసు సిఐలు ఎస్ఐల మీద కూడా వెంటనే డిస్మిస్ చేయాలి ఉద్యోగాల నుంచి. ఈ రోజున డాక్టర్ సుధాకర్ మీదో లేదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీదో లేదా డాక్టర్ అచ్చెన్న మీదో జరిగిన ఒక ఘాతుకాల మీద మేము మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఒక సివిల్ కేసులో, ఓ భూతగాథ కేసులో, సంబంధం లేని కేసులో పోలీసులు ఇంత దారుణానికి ఒడిగట్టారంటే దీని వెనక సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీటి మీద సమాధానం చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ మీద పడిన మచ్చ అది ఒక మచ్చగానే ఉంటుంది తప్ప తుడిచేసుకున్నట్టు కాదు. తప్పనిసరిగా స్పందించాలి. నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఎన్నో ఆశలతో ప్రజలు గత ప్రభుత్వ అరాచకాలకు సంబంధించిన ప్రక్షాళన చర్యలు, నేరాలకు పాల్పడిన అధికారుల మీద లేదా నేరాలకు పాల్పడిన రాజకీయ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు. తప్పనిసరిగా ఈ విజయవాడ పోలీసులు డీజీ క్రాంతి రాణా ఠాణా విశాల గున్ని మీద డిస్మిస్ చర్యలు తీసుకొని కేసు పెట్టి జైలుకు పంపి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని
ప్రభుత్వ అధికారులు కూడా తప్పు చేస్తే చట్టం చూస్తూ ఊకోదని, ప్రభుత్వం ఉపేక్షించదని ఒక సందేశాన్ని రాష్ట్రానికి పంపించాలి, రాష్ట్ర ప్రజలకు పంపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.